హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ రమేష. ఇవాళ హైదరాబాదీ స్పెషల్ రెసిపీ బగారా బైగన్. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చింతపండు నానబెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకుంది, లేదంటే కొంచెం చింతపండు తీసుకొని మనం ప్రెస్ చేస్తే మనం పిడికెలలో ఎంత పడుతుందో అంత తీసుకోవాలి. ఇక్కడ నేను హాట్ వాటర్లో నానబెడుతున్నాను. ఇది నానే లోపల మనం వంకాయల్ని కూడా కట్ చేసేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వంకాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు పురుగులు లేకుండా చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ వంకాయ కర్రీ కోసము పర్పుల్ కలర్ బ్రింజాల్స్ అయితేనే టేస్టీగా వస్తుందన్నమాట. ఇది 10 మినిట్స్ నానాలి. ఇది నానే లోపల మనం మసాలా కోసం ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మనం 3 టేబుల్ స్పూన్ పీనట్స్ వేసుకొని రోస్ట్ చేసుకుంటాము. ఎప్పుడైనా సరే మనం ఏవైనా రోస్ట్ చేసుకోవాలనుకుంటే ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోవాలి, లేదంటే పైన మాడుతుంది, లోపలేమో పచ్చిగానే ఉంటాయి. ఇవి కూడా సపరేట్ గానే రోస్ట్ చేసుకుంటాము. ఫస్ట్ పల్లీలు రోస్ట్ చేసుకొని దాని తర్వాత మనం 4 టీ స్పూన్స్ సెసమీ సీడ్స్ వేసుకుంటాము. తెల్ల నువ్వులు అంటారు కదా, అవి వేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి రోస్ట్ చేయకండి, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పడుతుంది. దాని తర్వాత ఎండు కొబ్బరి పొడి 3 టీ స్పూన్స్ వేసుకొని అది కూడా కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా పక్కన తీసేసిన తర్వాత 1 టీ స్పూన్ జీరా, 2 టీ స్పూన్ ధనియాలు, అలాగే 2 టీ స్పూన్ గసగసాలు. ఇవి లేదనుకుంటే మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు, మన ఇష్టం. అవి వేసుకొని మనం ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే లేదా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. సో అవి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారైన తర్వాత మనం దాన్ని మిక్సీ పట్టేస్తాము. ఇక్కడ చింతపండు గుజ్జును కూడా మనం పక్కన తీసుకోవాలి, స్ట్రెయిన్ తీసుకొని. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసేటప్పుడు కానీ మనం కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకుంటాము. అలాగే మనం పెద్ద సైజు ఒక ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆ డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాన్ని కూడా మనం ఇందులో మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసేసుకుంటాము. తర్వాత ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్, ఇంకా 1 గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. కారం గనక ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకా 2 లేదా 3 కానీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని దీన్ని మనం బాగా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని మనం కట్ చేసుకొని ఆల్రెడీ సాల్ట్లో నానబెట్టాం కదా వంకాయల్ని, ఆ వంకాయల్లో ఈ మసాలా పేస్ట్ అంతా స్టఫ్ చేసేసి ఉంచేస్తామన్నమాట. స్టఫ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టఫ్ చేయండి, ఎందుకంటే వంకాయలు ఇరిగిపోతాయి అప్పుడప్పుడు. సో మనం చేత్తో అయినా ఫిల్ చేయొచ్చు, లేదంటే స్పూన్ కానీ యూస్ చేయొచ్చు. ఇలా ఫిల్ చేసేసి మనం పక్కన పెట్టేసుకుంటాము. అన్ని వంకాయలు కూడా ఇలాగే అన్ని ఫిల్ చేసేస్తాము. పేస్ట్ మిగిలిపోయిందని చెప్పి భయపడకండి, అది మనం కర్రీలో యాడ్ చేస్తాం తర్వాత. సో ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకొని అందులో మనం 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది నేను ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రైడ్ చేసుకున్న ఆయిల్. ఇందులో 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఇంకా 1/2 టీ స్పూన్ కలోంజి వేసుకుంటాము. ఇది లేదంటే మీ దగ్గర ఇది కూడా స్కిప్ చేసేయచ్చు. కరేపాకు మామూలుగా పోపుకు వేసుకుంటాం కదా, అట్లా వేసుకోవాలన్నమాట. ఇంకా 2 గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. కారం కనుక ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకోటైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది వేసుకొని కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వండి. జస్ట్ ఒక 1/2 మినిట్ ఫ్రై అయినా చాలు. ఇందులో మనం 3 టొమాటోస్ హాఫ్ కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాం అనమాట. వేసేటప్పుడు సీడ్స్ కిందికి వచ్చేటట్టు రివర్స్లో పెట్టండి. ఇది కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 మినిట్లో అట్లా అయిపోతుంది అనమాట. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని మనం పక్కన తీసేసుకుంటాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాస్ అనేవి పక్కన తీసేసుకొని మళ్ళీ మనం వీటిని లాస్ట్లో యాడ్ చేయాలన్నమాట. సో టమాటాస్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చేసాయి, నేను ఇక్కడ పక్కన తీసేసుకుంటాను. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుంది. అలాగే ఒక 4 to 5 గార్లిక్ క్లవ్స్ కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 20 to 30 సెకండ్స్ అలా దాన్ని కూడా ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత మనం ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, ఇంకా టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక
1 to 2 మినిట్స్ కుక్ చేయండి. కొంచెం పచ్చి వాసన పోవాలన్నమాట. బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇందులో ఆల్రెడీ ఫిల్ చేసుకున్న బ్రింజాల్ని ఇందులో వేసేసుకుంటామన్నమాట. బ్రింజాల్ యాడ్ చేసిన తర్వాత మిగిలిన టామరిన్ వాటర్ కూడా ఇందులోనే వేసేసేయండి. మనం పేస్ట్ చేసుకున్న కొద్దిగా మసాలా మిగిలింది కదా, ఆ మసాలా మనం ఇక్కడ మిగిలిన గ్యాప్స్లో ఫిల్ చేసేస్తాము. ఫిల్ చేసేసి కొంచెం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం వంకాయలు అనేవి అస్సలు ఇరిగిపోకూడదు. ఆ మసాలా వేసిన తర్వాత కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి. వంకాయలను అయితే కొంచెం డిస్టర్బ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం మూత పెట్టేసి కుక్ చేయాలి. ఎంతవరకు అంటే మన వంకాయలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేయాలి, లేదా ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది కదా, అంతవరకు కుక్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మిక్స్ చేయాలి. చాలా స్లోగా మిక్స్ చేయండి. అలాగే కుక్ చేయడం కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఫ్లేమ్ అనేది ఫుల్లో పెట్టారనుకుంటే చాలా అంటే చాలా ఫాస్ట్గా మన కర్రీ అనేది మాడిపోతుంది అనమాట. వంకాయలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న టమాటోస్ కూడా ఇందులోనే యాడ్ చేసేస్తాము. ఆ టమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఇంకోసారి కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మనం కుక్ చేసేది ఉంటుందన్నమాట. కన్సిస్టెన్సీ అనేది కూడా ఇది చాలా అంటే చాలా థిక్గా ఉండాలి. పచ్చడి అనేది ఎలా ఉంటుందో కొంచెం పచ్చడికి కర్రీకి మధ్యలో ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇందులో మనం 1/4 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ గరం మసాలా ఏం లేదండి, ఇలాచీ, క్లవ్స్ అలాగే దాల్చిన చెక్క, ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మనం పౌడర్ చేసుకుంటాము. ఇది ఆల్మోస్ట్ హైదరాబాదీ ఐటమ్స్లో, రెసిపీస్లో ప్రతి ఒక్క దాంట్లో యూజ్ అవుతుందన్నమాట. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ కానీ మనకు రోటీలో కానీ, బిర్యానీలో కానీ, అలాగే వైట్ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేయండి. ఆయిల్ అనేది కార్నర్స్లో సపరేట్ అవ్వాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా కార్నర్స్లో. సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో మీకు నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.